వయసు 18 సంవత్సరాలు నిండాయా? మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ నంబర్ లింక్ చేసుకున్నారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ ఖాతాకి ఆధార్ నంబర్ లింక్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్లో UIDAI అనే ఆధార్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఈ ఆధార్ వెబ్సైట్ యొక్క ఫస్ట్ లింక్ అనేది మనం క్లిక్ చేసుకొని లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మై ఆధార్ అలాగే ఇతర ఆధార్ సర్వీస్ అన్నీ కూడా మనకి కనిపించే ఈ మై ఆధార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ సర్వీసెస్ చూశారు కదా, థర్డ్ రోలో ఆధార్ సర్వీసెస్లో బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి. ఈ బ్యాంక్ సీడింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫింగర్ ప్రింట్ దగ్గర లాగిన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీరు లాగిన్ అయినా అవ్వచ్చు, లేదా బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది సపరేట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడైనా కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ చెక్ చేయడానికి మన 12 అంకెల ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ OTP అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒకసారి ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్కి ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి OTP అనేది రావడం జరుగుతుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ అనేది లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనకి ఆధార్ అనేది రకరకాల సర్వీసెస్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. డాక్యుమెంట్ అప్డేట్, డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ PVC కార్డ్, అంటే మనకి ATM కార్డ్ లాగా PVC కార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అది 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు విత్ డెలివరీ, మన పోస్టల్ అడ్రస్కి రావడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ప్రజెంట్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది మనం క్లిక్ చేసుకుంటాం. కొన్నిసార్లు సర్వర్ డౌన్ ఉండడం వలన స్లోగా ఉండొచ్చు, కొన్నిసార్లు వెంటనే మనకి ఈ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నాకు అలాగే చూపించలేదు, మళ్ళీ క్లిక్ చేశాను. చూశారు కదా, కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని చెప్పి చూపిస్తుంది. అలాగే నా ఆధార్ అనేది HDFC బ్యాంక్కి లింక్ అవ్వడం, అలాగే చూశారు కదా యాక్టివ్లో ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఈ NPCI లింక్ అనేది చేసుకుని ఉండాలి. కాబట్టి ఈ NPCI లింక్ అనేది అయిందా లేదా అనే ఈ ప్రాసెస్ని మీ గ్రూప్స్ మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.